డాక్టర్ గారు పార్కిన్సన్స్ అని అంటూ ఉంటారు. లైక్ అంటే వణుకుడు వ్యాధి. సో, అందరికీ రకరకాల షివరింగ్స్ అనేవి ఉంటాయి. వాటన్నిటిని మనం ఈ పార్కిన్సన్స్ అని అనుకోవచ్చా? అసలు వీటి లక్షణాలేంటి? ఫస్ట్ వీటిని ఎలా గుర్తించాలంటారు? చాలామంది పేషెంట్లు చేతులు కాళ్ళు వణుకుతూ ఉండంగానే వాళ్ళకు కూడా ఈ పార్కిన్సన్స్ డిసీజ్ వచ్చిందని అనుకోవటం ఇంకా టెన్షన్ ఎక్కువైపోయి ఇంకా ఎక్కువ షివరింగ్ అవుతూ ఉంటుంది, ఇంకా ఎక్కువ వణుకుతూ ఉంటుంది. హ్మ్. అసలు అన్ని రకాల వణుకుడు వ్యాధి అంటే పార్కిన్సన్స్ వ్యాధి అనేది అనుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే పార్కిన్సన్స్ అనేటప్పుడు ఒక వణకటం ఒకటే కాదు. చాలా మంది పేషెంట్ అనుకుంటారంటే వణుకుడు రాగానే పార్కిన్సన్స్ డిసీజ్ అనుకుంటారు. జనరల్గా ఎందుకంటే తెలుగులో దాన్ని వణుకుడు వ్యాధి అంటారు కాబట్టి అవును. వణకటమే దీని ముఖ్య లక్షణం అనుకుంటా ఉంటారు. కానీ వణకటం ఒకటే కాదండి. వణకటంతో పాటు వాయిస్ అనేది బాగా స్లో అయిపోవటం, అంటే వాయిస్ యొక్క క్వాలిటీ స్పీచ్ అనేది తగ్గిపోవటం, అడుగు వేయాలన్నా సరే చాలా ఇబ్బందికరంగా నడవటము, ప్లస్ బాడీ అంతా స్టిఫ్గా అంటే ఎండిపోయిన కర్రపూలలాగా అడుగు అనేది వేయటానికి చాలా కష్టంగా ఉంటుంది. ఇవన్నీ కూడా పార్కిన్సన్స్ లక్షణాలే. అంతేగాని వణుకుడు ఒక్కడు చూసి పార్కిన్సన్స్ డిసీజ్ వచ్చిందని అపోహపడాల్సిన అవసరం లేదు. దాంతోపాటు వేరే వేరే సిమ్టమ్స్ ఏమున్నాయి కూడా చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ టెస్టులు చేసి ఎంఆర్ఐ బ్రెయిన్ అని తీసిన తర్వాత అప్పటికి కూడా దాంట్లో కూడా డేంజర్స్ ఉంటే అప్పుడు దాన్ని పార్కిన్స్ అనుకోవాలి తప్ప వణుకుడు ప్రతిదాన్ని పార్కిన్స్ అనుకున్నా ఉంటే మాత్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు చాలా అంటే అనుమానంతో ఇంకెక్కువ ఇబ్బంది పడుతూ ఉంటారు పేషెంట్లు. యాక్చువల్గా పార్కిన్సన్స్ వ్యాధిలో అలోపతి డాక్టర్స్ జనరల్గా ఏం చేస్తారు, వాళ్ళకున్న ట్రీట్మెంట్ ప్రకారం సిండోపా అని చెప్పి, అంటే ఈ డోపమిన్ ఎక్కడైతే మెడిసిన్ ఉంటుందో డోపమిన్ దీన్ని మెడిసిన్ రూపంలో తయారు చేసి ఇస్తాం. దీనివల్ల ఏమైతే టెంపరీగా రిలీఫ్ అయితే వస్తుంది కానీ పర్మనెంట్ క్యూర్ అనేది కాదు. ఇంకా ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ దాటిపోయి థర్డ్ ఫోర్త్ స్టేజ్కి వెళ్ళిన పేషెంట్కి ఏం చేస్తారు అలోపతి డాక్టర్స్ డిబిఎస్ అంటారు. అంటే డిబిఎస్ అంటే డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అని ఒక చిన్న సర్జరీ చేద్దాము అంటారు. అంటే బ్రెయిన్లో ఒక చిన్న ఆ చిప్స్ లాంటిది పెట్టి ఆ పేదని పెట్టి దానికి ఒక ఎలక్ట్రోడ్స్ ద్వారా స్టిమ్యులేషన్ ఇస్తూ ఉంటారు. దాని బ్యాటరీ ఏం చేస్తారు, మన స్కిన్ కింద పెడతారు. ఆ బ్యాటరీ కూడా 3 ఇయర్స్ తర్వాత 4 ఇయర్స్ తర్వాత మళ్ళీ బ్యాటరీ తీసేసి కొత్త బ్యాటరీ వేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు దానివల్ల మందులు లేకుండా శాశ్వతంగా తగ్గుతుందంటే ఆపరేషన్ ముందు 5 మందులు వాడితే ఆపరేషన్ తర్వాత 3 రకాల మందులు 4 రకాల మందులు లైఫ్ లాంగ్ వాడండి అంటారు. అంటే పేషెంట్కి లైఫ్ లాంగ్ మందులు అనేది గ్యారంటీ. కానీ ఆయుర్వేదంలో ఏమంటాం, దీన్ని కంపవాతం అంటాం. అంటే వాతం వల్ల టోటల్ బాడీలో నర్వస్ సిస్టమ్ మొత్తం కూడా వీక్ అయిపోవటం, లేదంటే కంపించడం, అంటే షేకింగ్ లాగా రావటం, వాయిస్ లో అయిపోవటము, చేతులు కలిసి సరిగా పనిచేయలేకపోవటం అనేది ఆయుర్వేదికలో దీని కంపవాతానికి సెపరేట్గా ఒక డిసీజ్ అని చెప్తారు. పూర్తిగా వాతాన్ని శరీరం నుంచి బయట తీసే చికిత్సలు చేయాలి. దానికి ఏమంటారు, 2 రకాల పద్ధతులు: ఔషధాలు, పంచకర్మ చికిత్సలు. ఔషధాలు ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్లో పార్కిన్సన్స్ ఉన్న పేషెంట్కి మందులు అయితే సరిపోతాయి. కానీ థర్డ్ స్టేజ్ ఫోర్త్ స్టేజ్ ఆల్రెడీ ఆపరేషన్ చెప్పిన పేషెంట్లకి, డిబిఎస్ సర్జరీ అడ్వైజ్ చేసిన పేషెంట్లకి ఈ మందులు అనేవి పనిచేయవు. వాళ్ళకి డెఫినెట్గా పంచకర్మ చికిత్సలు చేయాల్సిందే. కాబట్టి పార్కిన్సన్స్ వ్యాధి ఎంత సివియర్గా ఉన్న వాళ్ళైనా సరే ఆయుర్వేదంలో ఈ కేరళ పంచకర్మ చికిత్సలు తీసుకుంటే పేషెంట్ యొక్క సిమ్టమ్స్ ఎందుకు వచ్చినాయి, మళ్ళీ రాకుండా ఏం చేయాలి, ఈ 3 స్టేజ్లు మేము ట్రీట్మెంట్ ప్లాన్ చేసి చేస్తాం. కాబట్టి పేషెంట్కి ఒక శాశ్వత పరిష్కారం మళ్ళీ ఇబ్బంది లేకుండా హ్యాపీగా ఉండడానికి ఈ కేరళ పంచకర్మ చికిత్సలు ఒక్కదాంతోనే సాధ్యమవుతుంది.